ఆ అన్నా తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరుతో అక్కడ రాజకీయాల్లో రోజురోజుకీ హీట్ పెరుగుతోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా మండుతుంది. అన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, తమ్ముడు దామచర్ల సత్య ఇద్దరూ ప్రకాశం జిల్లా టీడీపీలో కీలక నేతలే. ఎన్నికల దాకా రామలక్ష్మణులా కనిపించిన ఆ అన్నదమ్ముళ్ల మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు మొదలైంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దామచర్ల కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ కొండెపి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆయన మరణానంతరం తాత దామచర్ల ఆంజనేయులు వారసుడిగా ఒంగోలు ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న కొండెపి 2009 నాటికి ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గాన్ని నమ్ముకుని రాజకీయ జీవితం ప్రారంభించారు. ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందారు. కొండెపి నియోజకవర్గంలో దామచర్ల ఆంజనేయులు మరో మనవడు దామచర్ల సత్య రాజకీయ అరంగేట్రం చేసి కొండెపి నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను చూస్తున్నారు. కొండెపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అక్కడ నుండి డోలా వీరాంజనేయ స్వామికి తెలుగుదేశం పార్టీ టికెట్టు ఇప్పించి ఆయనను 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించడంలో దామచర్ల సత్య, ఆయన తండ్రి పూర్ణచంద్రరావు కీలక పాత్ర పోషించారు. తక్కువ సమయంలోనే దామచర్ల సత్య రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు సత్య అత్యంత సన్నిహితమయ్యారు. ఆ క్రమంలో ఒంగోలులో దామచర్ల జనార్దన్, అటు కొండెపి నియోజకవర్గంలో దామచర్ల సత్య పార్టీలో పాతుకుపోయారు. దామచర్ల సత్య పార్టీకి చేస్తున్న సేవలు గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు మారిటైమ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. రాజకీయంగా జిల్లాలో దామచర్ల ఆంజనేయులు వారసులుగా జిల్లాలో అటు జనార్దన్, ఇటు సత్య ఇరువురూ టీడీపీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో దామచర్ల కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైందన్న ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే జనార్దన్కు, సత్యకు మధ్య నడుస్తుంది రాజకీయ ఆధిపత్య పోరా, లేకుంటే కుటుంబంలో ఆస్తుల వివాదమా అన్నది అంతుపట్టకపోయినా వారిద్దరి మధ్య సత్సంబంధాలు బాగా తగ్గిపోయాయట. ఈ అన్నదమ్ములు ఎన్నికల ముందు వరకు రామలక్ష్మణులా కనిపించారు. ఎన్నికల తర్వాత అన్నాతమ్ముడు మధ్య ఆధిపత్యపు పోరు కనపడుతుంది. సత్య మారిటైమ్ బోర్డు చైర్మన్ హోదాలో విజయవాడతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. దాంతో ఆయన అక్కడి రాజకీయాలకు పరిమితం కావాలని జనార్దన్ అంటున్నారట. ఒంగోలులో రాజకీయాల్లో సత్య జోక్యం చేసుకోవద్దని జనార్దన్ టీడీపీలోని సత్య సన్నిహితుల వద్ద చెప్పారట. కానీ ఎమ్మెల్యే జనార్దన్ కండిషన్స్కు సత్య ఒప్పుకోలేదంటున్నారు. ఇటీవల ఒంగోలులో నెల్లూరు బస్టాండ్ వద్ద ఓ హోటల్ పక్కన మంత్రి బాల వీరాంజనేయ స్వామి క్యాంప్ ఆఫీసుతో పాటు సత్య ఆఫీసు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఒంగోలులో మంత్రి స్వామి క్యాంప్ ఆఫీసు, సత్య ఆఫీసు ఉండకూడదని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సత్యకు సూచించారట. ఒంగోలులో మంత్రి, సత్య ఆఫీసులు సెపరేటుగా ఉండటం మంచిది కాదని, అవసరమైతే ఒంగోలు టీడీపీ ఆఫీసులో మంత్రి స్వామి క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసుకోవాలని జనార్దన్ సూచించారట. అయితే సోదరుడు ఎమ్మెల్యే జనార్దన్ సూచనలను లైట్ తీసుకుని మంత్రి క్యాంపాఫీసుతో పాటు సత్య తన ఆఫీసును ప్రారంభించారట. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందంటున్నారు. ఒంగోలులో వారి ఆఫీసులు ఏర్పాటు చేయడం వల్ల జనార్దన్ రాజకీయంగా తన ప్రాబల్యం తగ్గుతుందని భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొండెపి నియోజకవర్గంలో కొన్ని విషయాలలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వేలు పెట్టడం ఈ గ్యాప్కి ఓ కారణమని మరికొందరు చర్చించుకుంటున్నారు. తాజాగా ఒంగోలులో దామచర్ల సత్య పుట్టినరోజు సందర్భంగా కొండెపి నియోజకవర్గంతో పాటు ఒంగోలులో కూడా సత్య అభిమానులు కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒంగోలు మున్సిపల్ సిబ్బంది దామచర్ల సత్య పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అంతేకాకుండా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో డివైడర్లు మరమ్మతులు జరుగుతున్నాయని, ఎవరు ఫ్లెక్సీలు కట్టినా శిక్షార్హులని నోటీసులు జారీ చేశారు. దాని వెనుక సత్య సోదరుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉన్నారని, ఆయనే ఫ్లెక్సీలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సత్య అభిమానులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న దృశ్యాలను కొంతమంది చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. మొత్తం మీద పరిశీలిస్తే గత కొంతకాలంగా దామచర్ల కుటుంబంలో ఉన్న వివాదాలు ఒక్కసారిగా బహిర్గతం కావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య పోరుతో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఫ్లెక్సీలతో మొదలైన ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.